డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు దొరబాబు ముమ్మాటకి వైసీపీ కోవర్టేనని కూటమి నాయకులు చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నామని బెండ్లమూర్లంక టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు యాళ్ల కాసుబాబు టీడీపీ సీనియర్ నాయకులు యాళ్ల ఈశ్వరరావు అన్నారు. కాసుబాబు స్వగృహం నందు కూటమి నాయకులు నిర్వహించిన పత్రికా సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబుపై ఆయన సొంత గ్రామం బెండమూర్లంకకు చెందిన కూటమి నాయకులు గురువారం తీవ్ర ఆరోపణలు చేశారు. కాసుబాబు దొరబాబు బీజేపీ ముసుగులో ఉన్న వైసీపీ నేత అని ఆయన బీజేపీలో జిల్లా నాయకుడిగా ఉంటూ గ్రామంలో వైసీపీ గెలుపు కోసం ప్రయత్నించారన్నారు. బీజేపీ ముసుగు వేసుకున్న వైసీపీ వాది దొరబాబు అన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు కలిసి కూటమి కింద ఏర్పడి మన ఎమ్మెల్యేలని, ఎంపీలని నెగ్గించుకోవడం జరిగింది. ఒకరికొకరు సహకారం చేసుకోవాలని పొత్తు ధర్మం అది. కానీ బెండమూర్లంకలో కానీ కోనసీమ జిల్లాల వ్యాప్తంగా కానీ ఏం జరిగిందంటే, ఒక బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయిన యాళ్ల దొరబాబు ఏ రోజు కూడా ఊళ్ళో కానీ మన కూటమి అభ్యర్థులు కానీ సపోర్ట్ చేయకుండా, క్యాన్వర్సింగ్ చేయకుండా అలా తప్పించుకుని వైసీపీ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని సపోర్ట్ చేస్తా దాంట్లో ఉన్న విశ్వరూప్ గారిని అమలాపురం నియోజకవర్గం బట్టి విశ్వరూప్ గారిని సపోర్ట్ చేయడం జరిగింది. దాని గురించి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో 2 మందిని అక్కడ పెట్టారు. అలా సమస్య మీద మాట్లాడుతున్నారు. ఎందుకన్నా ప్రూఫ్స్ ఏమైనా కావాలా? ఇప్పుడు కావాల్సింది చెప్తాం. ఇంకా ప్రూఫ్స్ ఉంటాయి మా దగ్గర. ఆ డ్రైవర్గా ఉన్న పిఏలు వాళ్ళందరూ ఎవరెవరు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు జెండాలు మార్చుకోవడం, వాళ్ళు కూడా తిరగడం. ఇక్కడ ఈ రేపొద్దున మనం అక్కడికి వెళ్ళాలంటే ఇది ఎలా ఉంటదంటే కాంట్రాక్ట్ బేసిక్ ఉంటారు కొంతమంది, ఆ టైప్ లో తయారయ్యారు. అంతే. ఈ వ్యక్తి చూడండి, బీజేపీ కండు వేసుకున్నాడు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ విశ్వరూప్తో గడప దాంట్లో తిరిగాడు. మీకు ఇప్పుడు ఆయన ఏదో చేస్తున్నాడో పాడు చేస్తున్నాడో అంటే ఎందుకు? ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల కదా కలహాలు వస్తున్నాయి. ప్రతివాడు ఏమంటాడు, ఇవాళ వచ్చేసి మాకన్నా ముందెళ్ళి అక్కడ కూర్చుంటారు. దేని కూర్చున్నారు వాళ్ళు? ఏం కష్టపడిపోయారని, ఏ పార్టీకి చేశారని బుక్కీలు ఇస్తున్నారు పట్టుకెళ్ళి. ఎవరో వైఎస్ఆర్ లో ఇక్కడ గొడవ పెట్టిన వాళ్ళు, వైఎస్ఆర్ లో తిరిగిన వాళ్ళు, ఓటింగ్ చేసిన ఇక్కడ బూత్ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళి బుక్కీలు ఇస్తున్నారు. అక్కడ టీడీపీ దగ్గరికి వెళ్ళిపోయి బుక్కీలు ఇచ్చేస్తున్నారు. అంటే మేమందరం ఉమ్మడిగా అని చెప్తున్నారు. ఇది మేము నువ్వు ఇప్పుడు ఈయన మాట్లాడతాడండి.